మాతృభాషను ప్రేమించాలని, దీనికి తెలుగువారంతా ఉద్యుక్తులు కావాలని ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు గొట్టుముక్కల వెంకట నరసింహ శాస్త్రి పేర్కొన్నారు. రమణీపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గొట్టుముక్కల వెంకట నరసింహ శాస్త్రి మాట్లాడుతూ, తెలుగును వ్యవహార భాషగా చేయడానికి కృషి చేసిన గిడుగు రామ్మూర్తి జయంతిని పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. ప్రముఖ ప్రవచనకర్త మద్దాలి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, జనుల మాట పుట్టిన స్వరూప లావణ్యం అనన్య సామాన్యమైందన్నారు. అనంతరం అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో గొట్టుముక్కల వెంకట సత్య నరసింహ శాస్త్రి, మద్దాలి కేవీబీ సత్యనారాయణమూర్తులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి సుబ్బారావు ప్రసాద్ నాయుడు, ఎస్ శ్రీ నగేష్, అడబాల సత్యనారాయణ, రవిశంకర్ పట్నాయక్, రేలంగి బాపిరాజు, కృష్ణమోహన్, రాజా తదితరులు పాల్గొన్నారు. మాతృభాషా మాధ్యమంలోనే 1వ తరగతి నుంచి కనీసం 10వ తరగతి దాకా విద్య నేర్చుకోవాలి. ఒక వ్యక్తి ఆడపిల్ల అవ్వచ్చు, మగ పిల్లవాడు అవ్వచ్చు. అలాగా నేర్చుకున్నప్పుడు మన భాషలో అనేక రకాల గ్రంథాలు ఉన్నాయి. అవి ఏం చెబుతున్నాయి అంటే, చాలామంది అభిప్రాయం మతబోధ చేస్తున్నాయి. చాలా పొరపాటు అభిప్రాయం, ధర్మాన్ని చెబుతున్నాయి. అంచేత మన భాషలో మనం గ్రంథాలు చదువుకున్నట్లయితే అనేక మంది ప్రముఖ వ్యక్తుల యొక్క, సమాజ సేవకుల యొక్క, దాతల యొక్క, వీరుల యొక్క, ప్రభువుల యొక్క చరిత్రలు మనం చదువుకున్నట్లయితే, ముఖ్యమంత్రులు గారు జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మాతృభాషా దినోత్సవం కార్యక్రమం నిర్వహించుకుని ఆయన చూసినటువంటి బాటలో నడియాడి, ఇంకేంటంటే మనకి అందుబాటులోని మనకు తెలిసినటువంటి భాష మాట్లాడుకోవడం కానీ దాంట్లో నేర్చుకోవడం ద్వారా మనం విజ్ఞానవంతం పెంచుకోవడానికి, అదేవిధంగా సమాజంలో ఉన్నతమైనటువంటి దశకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మాతృభాషా దినోత్సవం సందర్భంగా పెద్దలైనటువంటి గొట్టుముక్కల వెంకట నరసింహ శాస్త్రి గారిని, అదేవిధంగా మద్దాల కేవీ సత్యనారాయణమూర్తి గారిని ఈరోజు మనం ఆహ్వానించుకున్నాం వారిని అభినందించుకోవడానికి. చేత ముందుగా గొట్టుముక్కల నరసింహ శాస్త్రి గారిని